కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రభల ఉత్సవం మకర సంక్రాంతి సందర్భంగా కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో కొత్తపేట గ్రామం జనసంద్రంగా మారింది. ఎక్కడికక్కడ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అన్ని ప్రాంతాల్లో ప్రభల ఉత్సవాలు కనుమరుగు రోజున జరుగుతుండగా ఇక్కడ కనుమ మాత్రం ప్రభల ఉత్సవాలు మకర సంక్రాంతి రోజున జరగడం విశేషం. కొత్తపేటలో పండుగ వాతావరణం నెలకొంది. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుండి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు చూపర్లను కట్టిపడేసింది. పాత రామాలయం, కొత్త రామాలయం కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రభల ఊరేగింపు జరిగింది. భారీ ప్రభల వెంట అనేక చిన్న ప్రభలు వరుసగా ఊరేగింపుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత నాదస్వరాలు, డప్పు వాయిద్యాల మోతలు, కళాకారుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు యువత కేరింతలు ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఊరేగింపు అనంతరం అన్ని ప్రభలను కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో భక్తుల దర్శనార్థం కొలువు తీర్చారు. వేలాది మంది భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి చోట కనుమ రోజు జరిగే ఈ ఉత్సవం సంక్రాంతి రోజున జరగడం అనేది ఒక ప్రత్యేకత. దీంట్లో భాగంగానే కొత్తపేటలో మరి భారీ బాణసంచగలుపు మరి ఇక్కడ పాతరామాలయం, కొత్త రామాలయం పోడుకున్న మూడు వీధులు భారీగా బాణసంచగలుపు కూడా జరుగుతాయి. మరి ఈ ఉత్సవాన్ని చూడడానికి ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టి ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా కూడా ఈ రోజు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే ఒక సెంటిమెంట్ కారణం ఏంటంటే ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉంటారనేది ఒక నమ్మకం. అదేవిధంగా రైతులు కూడా ప్రత్యేకించి రైతులు మరి పంటలన్నీ బాగు చేసుకుని ఊడ్చుకుని అన్ని అయిన తర్వాత ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దానివల్ల ఈ ఉత్సవానికి చాలా ప్రత్యేక భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హిందూ దేవాలయాలపై ఉన్న పర్యటన చేస్తున్నారు. వాటిపై జరుగుతున్న నష్టాల కోసం కానీ ఎప్పుడు మా ప్రేమ మీద ఒక అలంకారంతో స్వామివారిని అలంకరించి ఏదైనా సమస్య జరిగితే కానీ ఏదైనా దేవాలయాలకు ఔన్నత్యాన్ని ప్రేమ మీద అందంగా అలంకరించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కేరళలో చాలా మంది తోలు మన ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణ భారతం చాలా మంది చేస్తుంటారు. కేరళ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఎటువంటి అక్కడ రక్షణ చర్యలు కానీ నిర్వహణ చర్యలు కానీ చేసుకోకుండా అధ్వానిస్తున్న ఉంది కేరళ దేవాలయం, శబరిమల దేవాలయం. దానికోసం మేము ఈ విధంగా శబరిమల స్వామివారిని అలంకరించడం జరిగింది.